ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 9వ భాగం. భృగువంశ తిలాక. ఇంతవరకు వినవలసిందంతా నీ ముఖతః వివరంగా విన్నాను. ఇకపై పితృకర్మకాండ వినాలని ఉన్నది, దానిని వినిపించు అని అనగా భార్గవనందనుడు చెప్పాడు. మరణం సమీపించి కనులు తేల వేస్తున్న వానిని దక్షిణ దిశగా నేలపై పరుండబెట్టి ప్రాణావాసాన కర్తవ్యంగా ఒక బ్రాహ్మణునకు గోదానం చేయాలి. అచ్యుత అనంత గోవింద అనే శ్రీనాథుడి నామం ఉచ్చరించి ప్రాణవాయువు పోగానే తాత్కాల విధులు సక్రమంగా నెరవేర్చాలి. అగ్ని సంస్కారాదులు వైదిక మార్గానుసారంగా తీర్చితే తిలోదక పిండాదానాలు యథావిధిగా చేయాలి. బ్రాహ్మణులకు 10 దినాలు, క్షత్రియులకు 12 దినాలు, వైశ్యులకు 15 దినాలు, శూద్రులకు 1 నెల సూతకం తీరగా ఒకడిని నిర్ణయించి మర్నాడు సపిండి కరణం శ్రాద్ధ విధి నిర్వర్తించి సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రతి మాసం ఏకభోక్తగా శ్రాద్ధం చేయాలి. తర్వాత ప్రతి సంవత్సరం ఆ దినమునందు శ్రాద్ధం చేస్తూ ఉండాలి. పైతృక శ్రాద్ధమునకు ఆచార్యుడు, వేదశాస్త్రవేత్త, సదాచార పరుడు, విష్ణుభక్తుడు అయిన వాడుగా ఉండాలి. భోక్త మేనల్లుడు, అల్లుడు, దౌహిత్రుడు, అతని తండ్రి, వియ్యంకుడు, శిష్యుడు, మాతాపితృభక్తుడు, గుణవంతుడు, దయాళువు అయినవాడు అవ్వాలి. నాస్తికుడు, దురభ్యాసాలు కలవాడు, రోగి, చదువు సంధ్యలు లేనివాడు భోక్త కాకూడదు. అన్ని విధాల యోగ్యులైన వారినే భోక్తలుగా నిర్ణయించుకోవాలి. తొలినాటి రాత్రి వెళ్ళే వారిని నిర్ణయించి తన ఇంట ఆ రాత్రి స్త్రీ స్మరణ లేకుండా నిద్రించాలి. తెల్లవారిన తర్వాత స్నాన, సంధ్య, ధ్యానుష్ఠానం కాగా వారికి దక్షిణాది కృత్యాలు నిర్వర్తించాలి. తదుపరి ఆసనాలపై వారిని ఆసీనులను చేయాలి. సంకల్పం చెప్పుకొని భోక్తలుగా వారిని నియంత్రించి అక్షతలు ఇవ్వడం క్షణం. విశ్వేద వారం ఇద్దరిని నిర్ణయించి వారికి తూర్పు ముఖంగాను, పితృదేవారం ముగ్గురిని నిర్ణయించి ఉత్తరాభిముఖంగాను కూర్చుండబెట్టాలి. ప్రపితామహులకు నిజనామ గోత్రాదులు చెప్పి ఆ ముగ్గురు భోక్తలను ఆ విధంగా అర్పించాలి. వారిని వసురుద్ర ఆదిత్య రూపులుగా సంభవించాలి. యథావిధిగా వారిని అర్చించి సముచిత పాత్రలలో అన్నం, పాయసం, అప్పాలు, పప్పు, కూరలు వడ్డించాలి. అగ్నికార్యం నెరవేర్చాలి. ఆ సమయంలో అతిథి వస్తే భోక్తల అనుమతితో అతనిని ఆహ్వానించి స్నానాధికం అయిన తర్వాత సహపంక్తిగా విష్ణువుగా భావించి కూర్చుండబెట్టాలి. ఆ బాధ్యత స్వయం విష్ణు, అతిథి విష్ణువు అని ఆరోక్తి. ఆ విధముగా అందరికీ హస్తోదకం ఇచ్చి భోజనం చేయించాలి. అభ్యాగతస్యం విష్ణు, అతిథి విష్ణు అని ఆరోక్తి. ఆ విధముగా అందరికీ హస్తోదకం ఇచ్చి భోజనం చేయించాలి. ఇలాగూ పైతృకం నిర్వర్తించాలి. భోక్తలు భుజించేటప్పుడు మౌనంగా ఉండాలి. భోజనానంతరం పితృపితామహాదులకు పిండదానం చేయాలి. తరువాత తిలోదకాలిచ్చి భోక్తలు ముఖ హస్త ప్రక్షాళనం చేసినాక సముచితంగా దక్షిణ తాంబూలాలిచ్చి వారిని పంపి వారి అనుమతి నొంది
వైశ్వదేవం భూతబలి తీర్చి బంధు సమేతుడై కర్త భుజించాలి. ఇలా చేస్తే కృష్ణార్థుడవుతాడు కృతార్థుడవుతాడు ఇలా చేస్తే కృతార్థుడవుతాడు. ఈ విధికి తప్పినవాడు సకల నింద్యుడు, మలి జన్మ చండాలుడు అవుతాడు. లేడి, దున్నపోతు, కుందేలు, మేక, దుప్పి, ముంగిస, చేప మాంసంతో పితృకర్మ చేసే జాతుల వారు ఉపయోగించవచ్చు. శ్రద్ధ కర్మకు యవల, వడ్లు, చామలు, ఆవాల, మినుములు, తిలలు, పెసలు, గోధుమలు, కొర్రలు ఉపయోగించదగినవి. ఉలవలు, కందులు, అల్లు, సజ్జలు, అలసందలు, అనుములు, చోళ్ళు, మునగకాయ, ఉల్లి, ముల్లంగి, గుమ్మడి, నేతి బీరకాయ, పుచ్చకాయ, నక్క దోసకాయ శ్రద్ధా కర్మకు ఉపయోగించకూడదు. అలాగే గోకూర, పుల్లబచ్చలి, చెంచల కూర, పొన్నగంటి, నల్లతోట కూర ఉపయోగించదగదు. శ్రద్ధ కర్మ నిర్వర్తించిన తరువాత కర్త నగ్నుని చూడకూడదు అని చెప్పగా మైత్రేయుడు, గురువర్య, నగ్నుడు అంటే ఎవడు అని అడగగా పరాశరుడు చెప్పాడు. చిన్ననాడు వేదాలు అభ్యసించి శాస్త్రాలు చదివి దేవతారాధన కావించి క్రమంగా పెద్దవాడై వేదాలను నిందించే పామరుడు నగ్నుడు. వేదాధ్యయనం చేసి వేద పద్ధతిని విడిచి దుర్వివేకంతో అన్యమతాల నాదరిస్తూ సంచరించే పాషాండు నగ్నుడు. అలాంటి వానితో మాట్లాడకూడదు. దీనికి ఒక ఇతిహాసం చెప్తాను విను. అది ఒకప్పుడు మా తాత వశిష్ఠుడు శాంతననందనుడైన భీష్మునకు చెప్పినది నేను చెవులారా విన్నది. శ్రీకాంతుడు నరసింహుడై హిరణ్యకశిపుని వధించిన తరువాత వాని కొడుకు ప్రహ్లాదుడు దేవతలపై కసితో సేనా సమేతుడై ఇంద్రాదులను బాధించగా వారు పోయి శ్వేత ద్వీపమునందున్న చింతామణి గుహలో శ్రీవిష్ణు నామజపం చేస్తూ ఉండగా శంఖ చక్రధరుడై పితాంబరుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రాదులు పుండరీకాక్షుని చూసి లేచి చేతులు జోడించి స్తుతించారు. హిరణ్యకశిపుని కుమారుని వల్ల తమకు కలిగిన ఆపద విన్నవించి కాపాడు సర్వేశ్వర అని ప్రార్థించారు. వారి గోడు విని శ్రీకాంతుడు సురలారా, ప్రస్తుతం దానవులు శ్రౌతస్మార్త క్రియలు అత్యాధరముతో చేస్తూ నిజధర్మవర్తనులై ఉన్నారు. అలాంటి వారిని ఎవ్వరూ ఏమి చేయలేరు. వారు వేదాంగ పద్ధతిని నిజ కుల ధర్మమును విడిచి ప్రవర్తించేట్టు వారి శక్తియుక్తులు అంతరించేట్లుగా చేసి మీకు విజయం కలిగిస్తాను. అంతవరకు ఓర్చి ఉండండి అని తనలోంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు. పేరు మాయామోహుడు. ఆ పురుషుణ్ణి సురులకు చూపి అన్నాడు, ఈ పురుషుడు అసురులను వితండవాదముతో ముగ్ధులను చేసి ధర్మ కర్మ విముక్తులను చేస్తాడు, మీకు గెలుపు కలిగిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇంద్రాదులు ఆ పురుషునితో తమ నివాసాలకు వెళ్ళారు. ఆ పురుషుడు నెమలి రెక్కల విసనకర్ర జోడితల దిగంబరుడుగా కనిపించేట్టు సన్నని పల్చని ఎరుపు రంగు కట్టుబట్ట కలవాడై తిరుగుతూ క్రమంగా నర్మదా నది తీరాన ఉన్న దానవుల వద్దకు వెళ్ళాడు. వారిచే తగిన మన్నన పొంది కూర్చున్నాడు. కొంతసేపు విశ్రాంతి అందరినీ కలయ చూచి ఇంపుగా సొంపుగా మాటలారంభించాడు.
మీరు ఇహలోక సుఖాల పరలోక సుఖాల కోరి ఈ తపస్సు చేస్తున్నారు. మహాత్మా, మాకు ఐహిక సుఖవాంఛ లేదు. పారలౌకిక సుఖం కలిగే పద్ధతి ఏమో చెప్పవలసిందని దానవులు మనవిగా అన్నారు. మీకు నా మాటల మీద నమ్మకం ఉంటే చెప్తాను, వినండి. బ్రతికినన్నాళ్ళు ఇక్కడ సుఖంగా బ్రతకడమే కావాలి. చచ్చిన తర్వాత ముక్తి అంటే ఎక్కడ ఉందా ముక్తి? ఎంత తపస్సు చేసినా, ఎంత చదివినా ఎక్కడో దైవం ఉన్నదనుకోవడం భ్రాంతి. వేదశాస్త్రాలు కల్లలు. యజ్ఞం చేస్తే గోవధ చేసినట్టే. ఆ పాపం తప్పదు. ముక్తి మార్గం తెలియాలంటే చెప్తాను, వినండి. అధమాధమాములైన వేదిక క్రియలు విడవండి అని అనేక విధాల వేద నిందావచనాలు పలకగా విని ఆ దానవులు మాయమోహ పురుషునికి మ్రొక్కి వేదమార్గం విడిచి దురాచారులై చార్వాక బౌద్ధ మతాలు స్వీకరించి పాషాండ వర్ధనులయ్యారు. యజ్ఞాదులు నిందిస్తూ వైదిక క్రియలకు స్వస్తి చెప్పారు. అలా ఉండగా ఒకనాడు మాయాపురుషుడు యజ్ఞం చేస్తున్న ఒక సోమయాజుల వద్దకు తన దానవ శిష్యులతో వెళ్ళి అన్నాడు, ఏమయ్యా, జీవహింస చేస్తే పాపం అని వేదాల మాట చెప్పే నువ్వు దయమానయా జీవహింస చేయడం దుష్టకర్మ కదా. అహింసో పరమధర్మ అహింస పరమధర్మం అనే మాటను స్మరించి ఇలాంటి చెడు పనులు విడిచి మా మాటలు మన్నించి మా మతం స్వీకరించు. హోమాల వల్ల బ్రహ్మేంద్రాదులు తృప్తి కలుగుతుంది అనే చెవటి వైదికుల మాట చాటు చేసి ప్రవర్తించడం మంచిది కాదు. ఎక్కడో ఉన్నారని దేవతలకు ఏనాడో చచ్చిన వారికి వారి పేరు చెప్తూ అన్నం పెట్టడం అర్థం లేని పని. శత్రువులు నమ్మదగినవి కావు. ముక్తి కోరేవారైతే మా మతం స్వీకరించండి అని బోధ చేసి యజ్ఞాది క్రియలు మానిపించి పాషాండ మతం అవలంబించేట్టు చేయగా అందరూ శ్రౌతస్మార్త క్రియలు విడిచి నాస్తికులై దైత్య దానవులు నాశనం అయిపోయారు. దేవతలు వైదిక కర్మ మార్గాన ప్రవర్తిస్తూ జవసత్వాలు కలవారై అనాయాసంగా అసురులను వధించి మునుపటిలాగా యజ్ఞభాగాలు పొందుతూ సుఖంగా ఉన్నారు. విన్నావా? వేదాలు యజ్ఞాలు విడిచి పైతృక క్రియలను మరచి నాస్తికుడైన వాడు నగ్నుడు. బ్రహ్మచర్యం మొదలు 4 ఆశ్రమాలలో దేనికి వల్లక వేదాంగాలను ఆక్షేపిస్తూ విష్ణు భక్తులను నిందిస్తూ ప్రవర్తించేవాడు నగ్నుడని వేదవాక్కు. అలాంటి పాషాండుణ్ణి చూస్తే సూర్యదర్శనం చేసి నమస్కరించాలి. వాడితో మాట్లాడితే దుష్టజన్మ అవుతుంది. స్నేహం చేస్తే వచ్చే పాపం చెప్పలేము. పాషాండునితో మాట్లాడితే వచ్చే పాపానికి రూపముగా ఒక కథ చెప్తాను, విను. శతధనుడనే ఒక రాజు ధర్మ పద్ధతిగా ప్రజలను పాలిస్తూ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. అతని భార్య శైభ్య పతిని దేవునిగా భావిస్తూ పరిచర్య చేస్తూ సాధ్వీరత్నముగా పేరు పొందింది. ఆ రాజు కార్తీక మాసంలో ఒకనాడు యజ్ఞం చేసి భార్యతో సహా గంగానదిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తూ సమయమందు తనకు విలువిద్య చెప్పిన ఆచార్యుని మిత్రుడు పీడావర్తుడు అనేవాడు పాషాండుడుగా ప్రవర్తిస్తూ అక్కడకు రాగా రాజు వాడితో సంభాషణ ఆరంభించాడు. వాని సమాచారం తెలిసిన శైభ్య అక్కడి నుంచి తప్పుకొని సూర్యదర్శనం చేసి నమస్కరించి విష్ణునామం మనసా చెప్పుకుంటూ భర్త రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నది. అంతలో రాజు ఆ పాషాండుడితో సంభాషణ ముగించి వచ్చి సతీ సమేతుడై నగరం చేరాడు. కొంతకాలం కాగా శతధరుడు మరణించాడు. అతని ఇల్లాలు సహగమనం చేసి
సుగుణ మణి అయి కాశీరాజు కూతురుగా పుట్టింది. శతధనుడు పాషాండ సంభాషణ ఫలితంగా విధి విదిశాపురంలో కుక్కగా పుట్టాడు. కాశీరాజు పుత్రి తొలి జన్మ తెలివి కలదై తన భర్త ఎక్కడ పుట్టాడో అని ఆలోచించి విదిశా నగరమందు శునక జన్మడై ఉన్నాడు తెలిసి విచారించింది. పెండ్లయ్యా పెండ్లయ్యాలని పెళ్లి చేయాలని తండ్రి ఆలోచించగా ఇష్టపడక ఒకనాడు విదిశా నగరానికి వచ్చి ఆ కుక్కను గుర్తించింది. ఎంతో విచారించి ఒకనాటి రాత్రి కుక్క ధరికి చేరి చేతులు జోడించి, మీ వంటి పుణ్యాత్ముడు పాషాండ సంభాషణ వల్ల ఇలాంటి జన్మ ఎత్తివలసి వచ్చింది. దైవఘటన తప్పదు కదా మహాత్మా. పూర్వజన్మ జ్ఞానం లేక ఇలా ఉండడం తగదు. ఇక ఈ శరీరం విడిచిపెట్టు. నేను తొలిపుట్టువున నీ భార్యను అని చెప్పగా ఆ కుక్క నిరాహారి అయి కొన్నాళ్ళకి తాను త్యాగం చేసి కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుట్టింది. ఆ విషయం తెలిసి ఆ ఇంటి అక్కడకు వెళ్ళి కుక్కతో అనిన మాటలే చెప్పి వెళ్ళిపోయింది. పుణ్యకాంత వాక్ప్రభావం వల్ల ఆ నక్క కొన్నాళ్ళు నిట్రుపవాసం చేసి శరీరం విడిచి ఒక అడవిలో తోడేలై పుట్టింది. మళ్ళీ కాశీరాజు పుత్రి వెళ్ళి బోధించగా ఆ తోడేలు చచ్చి కోతిగా, తర్వాత కొంగగా, నెమలిగా పుట్టి వేటకాండ్ర చేజిక్కి కాశీరాజునకు కానుకయై అంతఃపురం చేరింది. రాజపుత్రి గుర్తించి ఆనందించి సాధారణంగా పెంచసాగింది. అలా ఉండగా జనక చక్రవర్తి గంగా తీరాన అశ్వమేధ యాగం చేసి గంగా జలాలలో అవభృత స్నానం చేస్తుండగా కాశీరాజు పుత్రి నెమలిని తీసుకుని వెళ్ళి ఆ గంగా నదిలో మునిగింది. నెమలి మరణించి జనక చక్రవర్తి కొడుకుగా పుట్టింది. రాజపుత్రి ఆనందంగా కాశీకి వెళ్ళింది. కొంతకాలం కాగా రాజకుమారి పెండ్లి నిశ్చయించి స్వయంవరం చాటించగా ఎక్కడెక్కడే ఉన్న రాజకుమారులు కాశీ నగరానికి వచ్చారు. సభలో అందరూ ఆసీనులై ఉండగా రాజపుత్రి గుర్తించి జనక నందనుని వరించి అతని ఇల్లాలై చిరకాలం హాయిగా జీవితం గడిపింది. జనక నందనుడు తొలిపుట్టువు. తెలివి కలవాడై ధర్మ ప్రవర్ధనుడై చల్లగా ప్రజలను పాలించి చివర కాంత సమేతుడై తాను త్యాగం చేసి విష్ణు సాయుధ్యం పొందాడు అని పాషాండ సంభాషణ వల్ల వచ్చే పాపం అశ్వమేధమునందు అవభృత స్నాన విశేషం పతివ్రత పుణ్యతిశయం పరాశరుడు శిష్యునకు వివరించి వినిపించాడు. మైత్రేయ, ఇంక ఏమి వినాలని ఉంది అని అడగగా మైత్రేయుడు అడిగాడు, గురుదేవ, సూర్యచంద్ర వంశీయులైన రాజుల చరిత్ర వేర్వేరుగా వినాలని ఉంది అని మైత్రేయుడు అడగగా, ఆ గురువు, మంచి విషయం అడిగావు. వారి చరిత్రలు వింటే వంశాభివృద్ధి పుణ్యం కలుగుతాయి. చెప్తాను విను. సూర్యచంద్ర వంశరాజుల చరిత్ర. సృష్టి తన పనిగా బ్రహ్మ విష్ణు నాభి పద్మము నుంచి పుట్టాడు. బ్రహ్మ వేదాలకు ప్రభువు. ఆ విధముగా అందరికీ పూజ్యుడు. యోగులకు ఇష్టదైవం, పరబ్రహ్మ స్వరూపముగా చెప్పదగినవాడు. ఆ బ్రహ్మ కుడిచేతి బటన వ్రేలి నుండి దక్షుడు పుట్టాడు. అతని కూతురు అదితి కశ్యపుని భార్య అయింది. ఆ దంపతులకు జన్మించినవాడు దివ్య తేజస్శాలి సూర్యుడు. సూర్యుని భార్య విశ్వకర్మ కూతురు సంజ్ఞ. ఆ దంపతుల కొడుకు వైవస్వతుడు. ప్రస్తుతం 7వ మనువుగా ప్రసిద్ధుడు. ఆ వైవస్వతునకు 90 కొడుకులు. ఇక్ష్వాకువు, నృగుడు, దుష్టుడు, శర్యాతి,
నర్షంతుడు, నభగుడు, దిష్టుడు, కరుషుడు, పృషుద్ధుడు అని వారి పేర్లు వివిధ ద్వీపాలతో విరాజిల్లే భూమండలంనకు వారు పరిపాలకులయ్యారు. వైవస్వతుడు భాగ్యరాశి అయిన సంతతి కలగాలని సంకల్పించి మైత్రావరుణులను గురించి పుత్రకామేష్టి చేశాడు. దానితో హోమ సంబంధమైన విధి సరిగా జరగక పుత్రునకు బదులుగా పుత్రిక కలిగింది. ఆ బిడ్డ పేరు ఇలా. ఆ బిడ్డ మిత్ర వరుణ అనుగ్రహం వల్ల మగవాడుగా మారి సద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ యవ్వన మదముచే ఎవ్వరినీ లక్ష్యపెట్టక పరపురుషులు ప్రవేశించరాని గౌరీవనంలో విహరించసాగింది. అంతటా శంకరుడు కోపించి మునుపటిలాగా స్త్రీ అవుగాక అని శపించాడు. అలా స్త్రీ అయి చంద్రనందనుడైన బుధుని ఆశ్రమంలో విహారించనారంభించింది. ఆ కన్య నడకలు నెమ్మోము తలుకు, చెక్కిళ్ళ బెలుకు, చిరునవ్వుల మెరుపు చూసి బుధుడు మోహించాడని చెప్పనక్కర్లేదు. అలాగే ఇలా కన్య కూడా బుధుణ్ణి చూసి శృంగార చేష్టలు ప్రదర్శిస్తూ వలపించి దరిచేరింది. అలా ఆ తరుణ దంపతులు ఆనంద విహారంగా ప్రవర్తిస్తూ ఉండగా వారికి ఒక కొడుకు కలిగాడు. పురూరవుడు అని వానికి పేరు. అంతటా ఆ వనమందున్న ఋషులు విషయం గ్రహించి వైష్ణవం అనే యజ్ఞం చేసి ఇలను పురుషుణ్ణిగా చేశారు. పేరు సుద్యుమ్నుడే. ఈ మార్పు తెలిసి వశిష్ఠుడు మనువుకు బోధపరచి నగరానికి సుద్యుమ్ని రప్పించి పట్టాభిషేకం చేయించాడు. సుద్యుమ్నుడు రాజ్యసుఖాలను అనుభవిస్తూ ఉత్తరుడు, గయుడు, విదురుడు అనే ముగ్గురు కొడుకుల తండ్రి అయ్యాడు. సమయానుసారంగా ప్రథమ నందనుడైన పూరూరవునకు పట్టం కట్టి తపశ్చర్యకై అడవికి వెళ్ళిపోయాడు. మనువు కొడుకులలో పృషదుడనే వాడు గురుహత్య చేసి ఆ పాప ఫలముగా శూద్రుడయ్యాడు. వాని పుత్ర పౌత్రాదులంతా శూద్రులుగానే తరలిపోయారు. కరుషునికి చాలామంది కొడుకులు. సత్యపాలకులకు గుణవంతులు, బుద్ధిమంతులు కరుషులుగా ప్రసిద్ధులు. విష్ణుని కొడుకు నాభాగుడు. భూమండలమునంతను ఏలిన సుప్రసిద్ధ ప్రభువు నాభాగుని కొడుకు బలంధనుడు. అతనికి వత్సప్రీతి. అతనికి ఉదార కీర్తికి ప్రాంశు ప్రజాపతి. అతనికి కనిత్రుడు. అతనికి క్షుపునకు వింశుడు. అతనికి కనేత్రుడు. అతనికి అతి విభూతికి కరంధముడు. అతనికి అవేక్షికి మరుత్తుడు కొడుకులు. మరుత్తుడు సామాన్యుడు కాడు. అమరాధిపుని మించిన బలవంతుడు, గుణవంతుడు. మనువంశానికి మంచి పేరు తెచ్చిన లోకమాన్య చరిత్రుడు. భూమండలమునంతను నిరాఘాటముగా ఏలిన ప్రతాపమూర్తి. ఆ అమర్తుడు ఒకప్పుడు అశ్వమేధ యాగం చేశాడు. అది చేయడానికి నిర్మించిన యజ్ఞశాల బంగారుమయం. సోమపానం చేయడానికి అమరావతి నుంచి ఇంద్రుడు తన వారితో స్వయంగా వచ్చాడు. సురులు వచ్చి చేయవలసిన పనులు చేసేవారయ్యారు. యజ్ఞం అయిన తరువాత దేవతలందరకు మోయలేని రీతిని బంగారు నాణెములిచ్చాడు. అలాంటి యజ్ఞకర్తను అన్ని లోకాలు స్తుతించాయన్నది సామాన్యోక్తి. ఆ మరుత్తుని కొడుకు అరిప్యంతుడు. వాని కొడుకు ధముడు. ధముని సుతుడు రాజవర్ధనుడు.
వాని సుతుడు సుధృతి సుతుడు నరుడు, నరుని కొడుకు కేరళుడు. ఆ కేరళుని ప్రభుత్వంచే ఆ దేశం కేరళ దేశం అని పేరు పొందింది. కేరళుని కొడుకు బంధుమంతుడు, వాని తనయుడు వేగవంతుడు. వాని కొడుకు బుధుని సుతుడు తృణంబిదుడు. తృణంబిదునకు ఇలబిల అని ఒక కూతురు. ఇలబిల కూతురు అలంబిక అప్సరస అయింది. తృణబిందుడు అలంబికను పరిగ్రహించగా వారి కొడుకై పుట్టినవాడు విశాలుడు. విశాలునికి వాసమైన పట్టణమే విశాల అని ప్రసిద్ధమైంది. విశాలాపురం సిరి సంపదలకు ఆలవాలం. ఆ విశాలుని కొడుకు హేమచంద్రుని కొడుకు చంద్రుడు. వాని కొడుకు ధూమ్రాశ్వుడు. అతని కొడుకు సృంజయుడు. అతని సుతుడు సహదేవుని కొడుకు గుణాశ్వుడు. ఆ రాజు కొడుకు సోమదత్తుడు 10 అశ్వమేధాలు నిర్విఘ్నంగా చేసి బ్రాహ్మణులకు కనకాభరణాలు మోయలేనంత బరువుగా దక్షిణలిచ్చి సంతృప్తులను చేశాడు. ఆ రాజు కొడుకు జయుడు. అతని సుతుడు సుమతి. ఇలా విశాల నగరాధీశులు విశిష్ట బల పరాక్రమాలు, సిరి సంపదలు, పరువు ప్రతిష్టలు కలవారై నీతి నియమాలతో పరిపాలనం చేసి చరిత్రలో ప్రసిద్ధులయ్యారు. ఇది ఇష్టవంశ చరిత్ర. ఇక చెప్పేది విను. మనుసుతుడైన సంయాతి కూతురు సుకన్య. ఆ బుద్ధిమంతురాలు చ్యావనుడు అనే మునికి భార్య అయింది. సంయాతి కొడుకు అవర్తుడు పరమధార్మికుడు. అతని సుతుడు రేవంతుడు. అతడు కుశస్థలి అనే నగరమందు ఉండి రాజ్యపాలన చేశాడు. ఆ నరపతికి కొడుకులు 9. వారిలో పెద్దవాడు కకుద్మి కూతురు రేవతి. కన్యారత్నం. రూపురేఖలు ఆనాటి కన్యలెవరికీ లేని అతిశయ సౌందర్యం, వైభవమును చూసి తండ్రి ఈ బాలికి అన్ని విధాలా తగిన వరుడెలా వస్తాడు? సృష్టికర్త అయిన ఆ బ్రహ్మను అగడవలసిందే అని కూతురిని వెంట ఉంచుకొని సత్యలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మ హహహుహులు అనే గంధర్వులు పాట వింటున్నాడు. చేసేదేమీ లేక కకుద్మి కూడా బ్రహ్మసభలో ఒక చోట కూర్చొని పాట వింటున్నాడు. పాట అయింది. మెల్లగా బ్రహ్మ ముందుకు వెళ్ళి నమస్కరించాడు. కూతుర్ని చూపి, దేవా, ఇది నా కూతురు, పేరు రేవతి. దీనికి వరుణ్ణి సృష్టించి ఉంటావు. ఎక్కడ ఉన్నాడు అని అనగా బ్రహ్మ, నీ ఉద్దేశం ఏమి? ధరణిపై ఎందరో రాజకుమారులున్నారు కదా, వారిలో ఎవరికి ఇవ్వాలని అనుకున్నావు అని అడిగాడు. కుకుద్మి ఎవరెవరినో చెప్పాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి చెప్పాడు, రాజా, నే చెప్పేది విను. నువ్వు చెప్పిన రాజులే కాదు, వారి కొడుకులు మనుమలు కూడా కాలగర్భాన కలసిపోయారు. యుగాలు దొర్లిపోయాయి. కలియుగం సమీపిస్తుంది. నీ కొడుకులు మనుమలు, నీ మంత్రులు, సామంతులు, ప్రజలు, వారి బంధువులు అందరూ భూలోకం నుంచి వెళ్ళిపోయారు. కనుక నీ కూతురితో భూమికి వెళ్ళి అన్యోన్యం ఇష్టపడిన రీతిని ఏ వానికైనా ఇచ్చి పెళ్లి జరుపు. బ్రహ్మ మాటలు విని ఆశ్చర్యపడి కకుద్మి, దేవా, ఆశ్చర్యం. నీ సన్నిధి నున్నాను కనుక భూలోకం వార్త తెలియలేదు. సరే, ప్రస్తుతం ఉన్న వారిలో నా కొమిరేకు తగిన
వరుణ్ణి దయచేసి చెప్పు, మాట మన్నించు అని అనగా బ్రహ్మ ఒకంతసేపు తలవంచి ధ్యానించి ఆనందముగా చేతులు జోడించి అన్నాడు, రాజా, నీ పుత్రికి తగిన వరుడు ఉన్నాడు. లోకరక్షణ లక్ష్యముగా విష్ణువు ఇలలో అవతరించాడు. ఆ లోకనాథుని మహత్యం చెప్తాను విను. కేశవుని తమోగుణం భూభారమును భరిస్తుంది. ఏదో ఒక మూర్తి అయి అలాగే జగత్ప్రలయం కూడా కలిగిస్తుంది. ప్రస్తుతం ధరణిలో భూభారం భరించడానికి అవతరించింది. ఆ తమోగుణం పేరు రాముడు. అతడు ఆది మధ్యాంత శూన్యుడు, నిర్వికల్పుడు, ఆదిదేవుడు, అనంతుడు, త్రిగుణాశ్రయుడు, గుణాతీతుడు, సృష్టి స్థితి లయకారకుడు, ఏలాంటి విచారం లేని శుద్ధ మనుష్కుడు, జనన మరణాలు లేని ఆకాశతత్వ స్వరూపుడు, సర్వమంగళ మూర్తి, వేదాంత వేద్యుడు, యోగుల హృదయాలలో ప్రశాంత మూర్తి అయి విహరిస్తూ ఉంటాడు. ఆ ప్రమేయుడు ఇలాంటి వాడు అని చెప్పడానికి సాధ్యం కాని మహిమ గలవాడు. ఆ రాముడు యదువంశంలో అవతరించాడు. ఆ రాముడు బలభద్రుడు, నీలాంబరుడు, నాగలి రోకలి ఆయుధాలుగా గలవాడు. ఆ యాదవులకు రత్నం, నీ పుత్రికకు తగిన వరుడు. ఆయన విష్ణుదేవుడు, నీ కూతురు విష్ణు మాయాశక్తి. కాబట్టి ఈ ఇద్దరిని దంపతులను చేయడం అన్ని విధాల సముచితమైన సత్కారం. ఒకప్పుడు నీ పరిపాలనలో ఉన్న అమరావతి కన్నా మిన్నగా ఎన్నదగి కుశస్థలీపురం ఇప్పుడు ద్వారావతి పేరున యాదవ రాజధానిగా ఒప్పుతుంది. దానిలో యదువృష్టిలో జాందకులు సేవిస్తూ ఉండగా ఉన్న బలరామునకు నీ కూతుర్ని అప్పగించు, వెళ్ళు అని చెప్పగా నమస్కరించాడు. కూతురితో భూలోకానికి వచ్చి చూశాడు. ఆ సమయంలో నరులు పొట్టిగా, దుర్బలంగా, స్వార్థం కోసం పాటుపడుతూ మూర్ఖంగా ఉండడం చూశాడు. అలా వెళ్ళి ద్వారకలో ప్రవేశించాడు. శుద్ధ స్ఫటిక సంకాశుడు, శిరపాని, దివ్యతేజో విరాజమానుడు అయి ఉన్న బలరాముని చూసి స్వవిషయం చెప్పి మన్ననగా మాట్లాడి కూతురిని అప్పగించాడు. వెంటనే బలరాముడు మిక్కిలి పొడవై ఉన్న ఆమె శరీరమును నాగలితో పొట్టిదిగా చేసి దరిచేర్చుకొని హాయిగా గృహస్థ జీవితం గడపసాగాడు. కూతురి పెండ్లి అయిపోయింది, బరువు తీరిపోయింది. కకుద్మి తపశ్చర్యకై హిమగిరికి వెళ్ళిపోయాడు. రైతకుడు రాజ్యం చేయక బ్రహ్మ వద్దకు వెళ్ళడం తెలిసి పుణ్యజనులనే రాక్షసులు ఏకమై కుశస్థలిని ముట్టడించారు. వారికి భయపడి అందున్నవారు నలుదిక్కులా చెదరిపోయారు. కుకుద్మి సోదరులు పుణ్యజనులకు వెరచి నానా దేశాలు చేరిరి. వారి వంశాలలో చాలా రాజవంశాలు పుట్టాయి. నాభగుని కొడుకు నాభాగుడు బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, భూమిని నీతి నియమాలతో ఎదురు లేకుండా ఏలిన మహారాజు. నాభాగుని కొడుకు అంబరీషుడు, అతని సుతుడు విరూపుడు. అతడు చాలా యజ్ఞాలు చేసి దేవతలకు, భూదేవతలకు ఆనందం కలిగించిన వాడు. అతని కొడుకు వృషదశ్వుడు, అతని సుతుడు రథీధరుడు. ఆ రాజు ఉగ్ర ప్రతాపశాలి, ధర్మ కర్మరతుడు. అతని వంశీయులు అంగీరసులు అనే పేరుతో పుడమినేలారు. వారి కులం వారు ఇప్పుడు ఉన్నారు. ఇక తరువాతి కథ. వైవస్వతుడు తుమ్మగా ముక్కు రంధ్రాల నుంచి ఒక బిడ్డడు పుట్టాడు. పేరు ఇక్ష్వాకుడు. అతని పేరు సూర్యవంశానికి వచ్చింది. అతనికి 9 కొడుకులు. వారిలో కుక్షి, వికుక్షి, ధుందుడు అనే ముగ్గురును
రాజ్యసేవయందు నియోగించి అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకుడు తండ్రిని మించిన ధార్మికుడై అపర పరాక్రమంతో నేలాడు. ఆ ఇక్ష్వాకుడు ఇష్టక శ్రాద్ధం అనే పితృకర్మ చేయడానికి సంకల్పించి మృగమాంసం తెమ్మని వికుక్షికి పంపించాడు. వికుక్షి అడవికి వెళ్ళి పలు మృగాలను చంపి అడవిలో తిరిగిన బడలికచే ఆకలి దప్పులచే బాధపడుతూ ఒక చెట్టు కిందకి చేరి చెవుల పిల్లి మాంసం అలాగే కొంత భక్షించి కొంతసేపైన తరువాత నగరికి వచ్చి మాంసం తండ్రికి అందించాడు. కులగురువైన వశిష్ఠుడు అది అశుచిగా భావించి అన్నాడు, రాజా, నీ కొడుకు అడవిలో తిరిగి మృగాలను చంపి ఒకచోట చెవుల పిల్లి మాంసం కొంత తిని మిగిలినది తెచ్చి నీకిచ్చాడు. ఎంగిలి పదార్థం పితృకర్మకి ఉపయోగించరాదు కదా. గురువు మాటలు విని ఇక్ష్వాకుడు కోపించి కొడుకుకి చీవాట్లు పెట్టి స్వయంగా అడవికి వెళ్ళి మృగాలను చంపి మాంసం తెచ్చాడు. వశిష్ఠాదులు మెప్పుతో పితృక్రియ నిర్వర్తించాడు. వికుక్షి శశమాంస భక్షకుడు అయినందువల్ల శశాధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. తండ్రి తరువాత పరిపాలకుడై ధర్మ మార్గాన ఏలబడి సాగించాడు. అశ్వమేధాలు నిరాటంకంగా చేశాడు. శత్రువన్న వాడిని నామరూపాలతో ఉంచలేదు. అలా శశానుడు విరాజిల్లి పురంజయుడనే తన కొడుకుకి పట్టం కట్టి తపశ్చర్యకై అడవికి వెళ్ళిపోయాడు. పురంజయుడు ఎలాంటి కష్ట నష్టాలు లేని విశిష్ట ధర్మ మార్గాన దొరతనం చెల్లించాడు. ఆ కాలంలో సురులకు అసురులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సురులు అసురులు దాటి కాగలేక వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువును దర్శించి శిరస్సులు వంచి నమస్కరించి రాక్షసుల వల్ల తమకు కలిగిన బాధను విన్నవించారు. విష్ణువు వారి గోడు విని, విచారించకండి, నా అంశతో తేజస్సుతో విరాజిల్లుతున్న రాజు పురంజయుడు, వెళ్ళి సహాయం కోరండి. మీ క్షేమం కోరి ఆ రాజు రాక్షసులను ముక్కలుగా ఖండిస్తాడు, వెళ్ళండి అని చెప్పగా ఇంద్రాదులు సాకేత నగరానికి వచ్చి పురంజయుని దర్శించి, రాజా, రాక్షసులతో పోరు నిలవలేక వైకుంఠానికి వెళ్ళి విష్ణువును ప్రార్థింపగా నీ సహాయం మాకు క్షేమంకరం అని ఆ స్వామి పంపగా వచ్చాము. మాకు అభయమిచ్చి మా స్థానాలు మాకు వచ్చేట్టు చేయవలసింది అని దీనంగా అన్నారు. వారి గోడు విని పురంజయుడు విచిత్రమైన నిర్ణయంతో అన్నాడు, 100 యజ్ఞాలు నిరాటంకంగా చేసి ముజ్జగాల దొరయై ఉన్న ఇంద్రుడు వృషభమైతే అతని మూపుపై నేను కూర్చుండి రక్కసుల నెదిరించి నిర్మూలించి మీకు గెలుపు కలిగిస్తాను. సరే అన్నారు దేవతలు. శివుని ముందు నందిలాగా రాజు ముందు ఇంద్రుడు వృషభమై నిల్చున్నాడు. వెంటనే రాజు మహావిష్ణువును మనసా భజించి ఆ వృషభాకకుచ్చుడై యుద్ధానికి వెళ్ళి అసురులను చెండాడి వేల్పులకు గెలుపుతో పాటు పరమానందం కలిగించాడు. ఇలాగా పురంజయుడు వృషభ కకుత్సుడు అనే నామాంతరం కలవాడయ్యాడు. కకుత్సుని కొడుకు వేణుడు, అతని సుతుడు పృథువు కొడుకు విశ్వభగుడు, అతని కొడుకు పృథుయశుడు, ఆ రాజు కొడుకు చంద్రుడు, చంద్రుని నందనుడు యౌవనాశ్వడు, వాని కొడుకు శ్రావస్తి, గొప్ప కీర్తి సంపాదించిన రాజు. వాని పేరుతో శ్రావస్తి అనే నగరం చరిత్రకెక్కింది. శ్రావస్తి కొడుకు బృదహస్వుడు, వాని పుత్రుడు కువలయస్వుడు. ఆ రాజు శ్రీహరి అనుగ్రహంతో ఎదురులేని రాజుగా ఇలనేలాడు. ధుందుడు ఉదంకుడనే ముని శాపం వల్ల రాక్షసుడై లోకానికి చీకాకు కలిగిస్తుండగా మునులు వచ్చి కులయాశ్వునికి చెప్పారు. వెంటనే కులయాశ్వుడు
అసంఖ్యమైన సేనతో వెళ్ళి దుందుని వాని బలమును కొడుకులను హతమార్చాడు. దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు అనే ముగ్గురు కొడుకులు మాత్రం బ్రతికి ఉన్నారు. కులవయాస్ కువలయాశ్వునికి దుందుని పరిమార్చగల శక్తి విష్ణుభక్తి ప్రభావం వల్ల కలిగింది. ఆ విధంగా దుందుమారుడు అనే పేరు పొందినవాడయ్యాడు. దృఢాశ్వుని కొడుకు హర్యాశ్వుడు, అతని సుతుడు నికంబుడు. ఐశ్వర్యానికి విజయలక్ష్మికి అతడు ఆశ్రయం. అతని కొడుకు అహిపశ్వుడు, వాని కొడుకు కృతాశ్వుడు, వాని కొడుకు ప్రసేనజిత్తు, వాని కొడుకు యువనాశ్వుడు. అతని ధర్మశీలుడుగా ప్రసిద్ధుడు. కానీ అతనికి చింత సంతతి లేదని ఒకనాడు అనుకున్నాడు. ఏ కొరత లేని ఐశ్వర్యంతో లోకము నేలాడు. శత్రువులను అడవులకు కొండలకు పంపించాడు. ముల్లోకాలలో కీర్తి చంద్రికలు వ్యాపించేశాడు. ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది? సంతతి లేకపోవడం. సంతతి లేని వానిని లోకులు హీనంగా చూస్తారు, లక్ష్య పెట్టరు. వారికి పుణ్యగతి కలగదు. అడవి మృగమై పుట్టడం కన్నా బిడ్డలు లేని వాని బ్రతుకు నీచం. ఇలా ఆలోచించి రాజ్యభారం మంత్రులకు అప్పగించి తపస్సు చేయడానికి భార్య సహితమై అడవికి వెళ్ళిపోయాడు. మునులు చూశారు. జాలిపడి వచ్చి పలకరించి, రాజా, సర్వం విడిచి ఇలా అడవికి వచ్చి కొడుకు కోసం మలమలలాడుతూ తపస్సు చేయడం ఎందుకు? ప్రార్థనలతో దేవతలను వేడడం నిష్ఫలం. మేము నీకు కొడుకు కలగాలని వైష్ణవమైన యజ్ఞం చేస్తాం. తప్పక శుభలక్షణ లక్షితుడైన కొడుకు కలుగుతాడు అని నచ్చచెప్పి తపస్సు నుంచి మళ్లించి పుత్రకామిష్టి చేశారు. సమాప్తి చేసిన నాటి రాత్రి యంత్రపూతమైన నీరు ఒక పాత్రలో ఉంచి దానిని వేదికపై ఉంచి మేల్కొని ఉండలేక అక్కడక్కడ వాలి నిద్రించారు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. యువనాశ్వుడు ఉపవాస శ్రమచే అలసి సొలసి దప్పికతో వేదిక కడకు వచ్చి దానిపై ఉన్న కలశం తీసి ఆ నీరు త్రాగి వెళ్ళి పడుకున్నాడు. ఇంచుమించు వేకువజాము. మునులు గబగబా లేచి వేదిక దగ్గరకు వెళ్ళి జలపాత్ర చూశారు. ఏముంది? కోపించారు. సంతతి కలగాలని ఎంతో శ్రమపడి పుత్రికామిష్టి చేసి రాజపత్నికి ఇవ్వడానికి ఉంచిన మంత్రోదకం త్రాగిన ఆ చెనటి మూర్ఖుడు ఎవడో చెప్పాలి, చెప్పకుంటే శపిస్తాం అని గట్టిగా అనగా రాజు లేచి వెళ్ళి, శాంతించండి. ఉపవాస యాసముతో అపరిమితమైన దాహం కలగగా శరీరం ఉడికెత్తగా భరించలేక ఆ మంత్రజలం నేను త్రాగాను. ఇక మునులేమంటారు విచారించారు. రాజా, మా సంకల్పం తప్పక ఫలిస్తుంది. కానీ అది వ్యతిరేకం అయ్యింది. నువ్వు గర్భం ధరిస్తావు. బలవంతులలో మేటి అయిన కొడుకు పుట్టుతాడు అని తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. కొన్నాళ్లకు రాజు కుడివైపు కడుపు ఛేదించి మగబిడ్డడు బయటకు వచ్చాడు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దివ్య దుందుబులు మ్రోగాయి. గణనవాని పొగిడింది. సుర గణాలతో ఇంద్రుడు వారి వద్దకు వచ్చాడు. మునులను రప్పించాడు. వారిని చూచి, ఈ బాలుడు నా రాజ్యమును భరించడానికి సమర్థుడు కనుక మందాత అని పేరు పెట్టుతున్నాను అని తన కుడి చేతి బటనవ్రేలితో ఆ శిశువును అమృతం తాగించాడు. అదే ఉగ్గుపాలన్నమాట. అలా 12 సంవత్సరాలు అమృతం పట్టాడు. అలా 12 సంవత్సరాలు కాగా మాంధాత 7 దీవులతో అలరారుతున్న భూమిని కైవసం చేసుకుని ఏకఛత్రపథముగా పాలించే చక్రవర్తి అయ్యాడు. సూర్యుడి ఉదయాస్తమానాలకు నడమనున్న భూమండలమంతా మహందాత క్షేత్రమని జనులు
అనుదినం అభినందిస్తూ ఉండేవారు. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.